హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? నా పేరు శరణ్య. నేను యూకేలో ఉంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ టైమే చూస్తున్నారు, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కాకపోతే అది కూడా 3 సంవత్సరాల క్రితం 1-2 వీడియోలు చేసి పెట్టినా. యూట్యూబ్ అంటే చాలా పిచ్చి ఉండే అప్పుడు. ఏదో ఒకటి కంటెంట్ చేయాలి. నేను యూకేకి వచ్చింది కదా, యూకేకి వచ్చిన తర్వాత నేను పడ్డ స్ట్రగుల్స్ ఎట్లున్నాయి, నేను జాబ్ అచీవ్ చేయడానికి నేను ఏమేమి చేసిన, ప్లస్ నా జర్నీ ఏంది, ఇట్లా నలుగురితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా జర్నీని నలుగురికి చూపించాలి అని వీడియోలు తీద్దామని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినా. అండ్ కొన్నిసార్లు వీడియోస్ రికార్డ్ చేస్తా, కాకపోతే ఎడిట్ చేయడం మర్చిపోతా. సరే పోనీ అని చెప్పి 1-2 వీడియోలు ఆ మధ్య ఎడిట్ చేసిన పోస్ట్ చేద్దామని. జనాలు ఏమనుకుంటారు, ఈ కంటెంట్ పోస్ట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరేం కమెంట్ పెడతారా అని చెప్పేసి ఆగిపోయినా. అండ్ ఇంకొన్నిసార్లు ఏమో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అసలు రికార్డ్ చేద్దామంటేనేమో గుర్తురాదు, ఫోన్ మర్చిపోతా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సర్లే ఇంకా ఎట్లయితే అట్లయింది, ఇప్పటి నుంచి వీడియోలు పెట్టాలి అని చెప్పేసి ర్యాండమ్గా ఫిక్స్ అయినా. కొంచెం మోటివేషన్ వచ్చింది, అట్లా అని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో ఏంటంటే, నేను ఆన్లైన్లో కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ పెట్టిన, రెగ్యులర్గా మంత్లీ గ్రాసరీస్ కొన్ని. అయితే ఆ గ్రాసరీస్కి ఇక్కడ యూకేలో ఎంత రేట్లు పడితే ఒక్కొక్క దానికి అని చెప్పేసి నేను చెప్తా ఈ వీడియోలో. ప్లస్ ఒకవేళ మీరు చూసేటోళ్ళు ఇండియా నుంచి చూస్తున్నారు అనుకోండి, ఇండియాలో వీటి ప్రైస్ ఎంత పడుతుంది అనేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ దేశాలలో ఈ గ్రాసరీస్కి ఎంత ప్రైస్ పడుతుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా వాడు వస్తాడేమో అని చెప్పేసి తొందరగా ఇక్కడ వీడియో రికార్డ్ చేద్దామని ఆఫీస్ నుంచి రాగానే కూర్చున్నా. ఓపెన్ చేస్తే ఫస్ట్ బ్యాగ్ రైస్. యాక్చువల్గా ఈ రైస్కి 10 kg బ్యాగ్ ఇది 15 pounds పడుతుంది, కానీ ఆఫర్లో ఈరోజు అది 10.99కే వస్తుంది. సర్లే మనకి ఎట్లా ఇంట్లో కొంచెం ఉంది కదా రైస్ అని చెప్పేసి 2 రైస్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టేసిన. ప్లస్ ఈ 2 రైస్ బ్యాగ్స్ ఆర్డర్ పెడితే ప్రైస్ ఎంత పడుతుంది? 22 pounds పడుతుంది. 22 poundsకే ఫ్రీ డెలివరీ లేదు, 55 pounds చేస్తే ఫ్రీ డెలివరీ ఉంది. సర్లే ఇంకేమైనా ఉన్నాయా ఇంట్లో గ్రాసరీస్, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలా డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి ఆలోచించి ఇంట్లో ఏం లేవో అవి కూడా నోట్ డౌన్ చేసుకొని అన్నీ కలిపి ఆర్డర్ పెట్టిన. కొన్నిసార్లు దీన్ని తెలివంటారా అది తెలివంటారా నాకు తెలియదు, కానీ ఎట్లా అవసరం ఉన్నటి ఆర్డర్ పెట్టిన, అవసరం లేని అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ రైస్ బ్యాగ్ అయిపోయిందా, పక్కన ఇంకో బ్యాగ్ కనిపిస్తుందిగా, అందులో మిగిలిన సరుకులు ఉన్నాయి. అది ఓపెన్ చేసి చూద్దాం. మధ్యలో మా వాడు వచ్చి అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కొంచెం. ఆయన లొల్లి చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక్కడ సెకండ్ బ్యాగ్లో ఫస్ట్ వాల్యుబుల్ ఐటమ్ కరివేపాకు. ఇండియాలో అయితే మాకు పుక్కట్లు దొరుకుతుంది, ఇంటి ముందే చెట్టు ఉంటుంది, మంచి కూర వండుకుంటుంటే మధ్యలో పోయి కరివేపాకు తెంపుకొని వేసుకొచ్చుకునేటోళ్ళం కూరలలో. ఇక్కడనేమో ఒక ప్యాకెట్ 1 pound. ఇది యాక్చువల్గా ఒక్కొక్కసారి 1 pound 50p కూడా ఉంటుంది. 2 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టిన. బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు, ఇంత దానికి ఇంత పెడుతున్నామా అని, కానీ తప్పదు ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోరకాయ చూసిరా ఇట్లా అంత ఫ్రెష్గా ఏం లేదు, ఏం చేయలేము ఇంకా, ఆన్లైన్లో కదా ఆర్డర్ పెట్టింది, ఎట్లుంటే అట్లా. కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేదు, కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం చేయరు. ఆ సోరకాయ ఒకటి ఎంత పడిందో చెప్తా ఆగండి ఒకసారి. 350 grams అది సోరకాయ ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ 3 pounds పడుతుంది, అట్లా ఉంటుంది. 350 grams అంత చిన్న సోరకాయకి 3 pounds. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా అంతే. ఇక్కడ 1 bunch, అది బంచ్ లాగా ఉంటుంది. 1 pound 19p అంటే ఆల్మోస్ట్ ఒక 150 rupees దాకా పడుతుంది అంత చిన్న కట్టకి. మనకేమో 10 రూపాయలకి ఇంత మంచి కట్ట ఇస్తారు ఇండియాలో ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతాకు మ్యాక్సిమం కూరలలో అప్పుడప్పుడు వేస్తాను నేను, టమాటా కర్రీస్లో లేకపోతే అన్ని కర్రీస్లో కొంచెం మెంతాకు వేస్తా. మెంతాకు కూడా అంతే, సేమ్ కరివేపాకు లాగా 1 pound 69p పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ 1 kg ఆర్డర్ పెట్టాను. 1 kg ఇడ్లీ రవ్వకి ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ మాకు 3 pounds 300 rupees. ఇండియాలో కూడా ఇంతే ఉంటుందా, లేకపోతే 40-50 రూపాయలకు వస్తుందేమో, మరి 100 రూపాయలు ఉండదు కావచ్చు.
ఏమో నాకు తెలియదు ఇండియాలో ఎంత పడుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే ఉప్మా రవ్వ. మ్యాక్సిమం ఉప్మా రవ్వ కొంచెం అప్పుడప్పుడు బాగానే చేసుకుంటాము వీకెండ్స్ వస్తే. సో అందుకే 2 kgs ఆర్డర్ పెట్టిన ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ వచ్చేసి 2 kgsకి 6 pounds పడింది. అది కూడా ఆఫర్లోనే తక్కువ పడ్డది, ఇంకా ఆఫర్ లేకపోతే 7 pounds అట్లా ఉంటుందేమో అది. ఇక్కడ మావాడు నేను ఓపెన్ చేస్తా అంటే నేను ఓపెన్ చేస్తా అని చెప్పి ఓ తెగ చంపుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి దొడ్రవ్వ ఉప్మా. మేమైతే దొడ్రవ్వ ఉప్మా అని అంటాం, మరి మీరేమంటారో కమెంట్ చేయండి. ఇది బన్సీ రవ్వ అని రాసి పెట్టింది ఇక్కడైతే. ఉప్మా మేము దీన్ని కూడా ఉప్మాలానే చేసుకుంటాం, దొడ్రవ్వ ఉప్మా అని చెప్పేసి. దీనికి వచ్చేసి 3.50 పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చి రాగి పిండి. రాగి పిండి 3 pounds పడ్డది, 300 ఆల్మోస్ట్. రాగి జావ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, అందుకే రాగి పిండి ఆర్డర్ పెట్టినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమియా, రోస్టెడ్ సేమియా. సేమియా కూడా అంతే, ఆల్మోస్ట్ 800 grams ప్యాక్. అది 3 pounds పడ్డది, అంటే ఆల్మోస్ట్ 300. మీరు 1 pound into 100 వేసుకోండి, 3 pounds పడ్డది. అన్ని కేజీకి మినిమం 3 pounds పడుతుంది. ఏది కొనాలన్నా అంతే రేట్ ఉంటాయి. ప్లస్ ఆన్లైన్లో ఎంత ఉంటాయా లేకపోతే నార్మల్గా పోతే అంతే ఉంటాయా అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం 1-2 pounds అటు ఇటు ఉంటుంది, కానీ సేమ్ ఇంతే ఉంటుంది బయట స్టోర్స్లలో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మినప్పప్పు ఆర్డర్ పెట్టిన, ఇడ్లీకి కానీ దోశకి కానీ. ఈ మినప్పప్పు కూడా 1 kg అనుకుంటా ఆర్డర్ పెట్టింది. 1 kgకి ఇది 4 pounds పడ్డది, 3.99, 4 pounds, ఆల్మోస్ట్ 400 rupees దాకా పడ్డది. అండ్ పెసరపప్పు కూడా 1 kg ఆర్డర్ పెట్టిన. 1 kgకి ఇది 3.69 పడ్డది, 350 rupees లాగా. అండ్ నెక్స్ట్ వచ్చి శనగలు. ఇది 500 grams ఆర్డర్ పెట్టిన. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, వాయనం వేయడానికి అవసరం పడుతుంది అని చెప్పేసి 500 gramsకి 1.89 పడ్డది, అంటే ఆల్మోస్ట్ 200 rupees దాకా. ఈ గ్రాసరీస్కి నాకు ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 58 pounds అయింది. డెలివరీ ఛార్జెస్ ఏం లేకనే ఇవన్నిటికి కలిపి ఒక 58 pounds అయింది మొత్తం కలిపి. అండ్ నేను ఇవి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టినా, మిగిలిన శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఇట్లా వేరే పల్లీలు కానీ ఇవన్నీ ఆల్రెడీ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు కొన్ని తెచ్చుకున్నా. అండ్ వీటికి ఆర్డర్ పెట్టిన 10-11 సామాన్లకి ఆల్మోస్ట్ 58 pounds అయింది. అంటే INRలో 6,000 rupees దాకా అయింది అన్నట్టు. ఇంకా నేను మంత్లీ గ్రాసరీస్ అంటే పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా మేము ఇవన్నీ దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. దానికి ఎంత అయిందో నేను ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తా. అసలు ఇక్కడ మాకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇంటికి కానీ బయట గ్రాసరీస్కి కానీ, ఎంత ఖర్చులు అవుతాయి రెగ్యులర్గా, ఒక పర్ మంత్కి ఎంత అవుతుంది, ఇక్కడ మాకు వచ్చే ఇన్కమ్స్ ఎట్లుంటాయి, మేము పెట్టే ఖర్చులు ఎట్లుంటాయి అని కూడా ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోస్ కోసం అంటే ఒకవేళ మీరు ఎట్లాంటి వీడియోస్ అయినా నా నుంచి చూడాలనుకుంటున్నారు, ఏమైనా కొత్త కంటెంట్ నా దగ్గర నుంచి రావాలి అని అనుకుంటున్నారైతే కింద కమెంట్ చేయండి. నేను కూడా ఒకసారి చూసి ట్రై చేస్తాను. నాకు అన్ని విషయాలు తెలిసి నేనైతే చెప్పాను, ముందు చెప్పినట్టు తెలుసుకొని నేర్చుకొని మీకు చెప్తా. హోప్ యూ లైక్ ద వీడియో. Bye bye. See you in next videos. Please don't forget to like, share and subscribe.